పరిశ్రమల వ్యర్థాలతో చెరువుల్లోని చేపలు చనిపోతున్నాయని, ఆ పరిశ్రమలకు ఇచ్చిన భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో చెప్పాలని అసెంబ్లీలో ప్రస్తావించారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ప్రొడక్షన్ ప్రారంభించి పరిశ్రమల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు, ఉత్పత్తి ప్రారంభించిన పనులు భూములు వెనక్కి తీసుకుంటామన్నారు. అలాగే భూములను మిస్యూజ్ చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిశ్రమలపై ఫిబ్రవరి వరకు కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. తెలంగాణలోని 35 ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమల కాలుష్యంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేయడం లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. పీసీబీ రూల్స్ ప్రకారం కాలుష్యంపై చర్యలు ఉంటాయన్నారు. పారిశ్రామిక పార్కుల కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు దుద్దిల్లా. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ జేఎన్టీయూ ఓయూ యూనివర్సిటీలో క్రెడిట్ పాయింట్లలో తేడా ఎందుకని ప్రశ్నించారు. ఆ రెండు యూనివర్సిటీలో సిలబస్ సేమ్ ఉన్నాయన్నారు. జేఎన్టీయూ ఓయూలలో క్రెడిట్ పాయింట్లలో ఏకరూపత తేవాలన్నారు. డిటైన్ అయిన స్టూడెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కు దూరమయ్యారని చెప్పారు. విద్యార్థులను డిటైన్ చేస్తే 6 ఏళ్లలో ఇంజనీరింగ్ ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ ప్రశ్నలకు సమాధానంగా త్వరలోనే క్రెడిట్ డిటెన్షన్ పై సమావేశం నిర్వహిస్తామన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ మేనేజ్మెంట్స్ యూనివర్సిటీ వీసీలతో స్పెషల్ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు.